రుణమాఫీ కత్తి మీద సామి. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీపై రాజకీయాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. దేశంలో తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం కనీస పనులను కూడా సైతం సక్రమంగా రాష్ట్రాలకు బదిలీ చేయటం లేదు. అలాంటిది ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విధి విధానం లేకుండా ఆర్బీఐని ఎలా ఒప్పిస్తుంది, ఎలా పంట రుణమాఫీని ఒప్పిస్తుందో అక్కడ చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రుణమాఫీకి సంబంధించి దేశంలో రుణమాఫీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో సాధ్యం కాదని చెప్పేసి అన్నీ చెప్తున్నాయి. దేశం ఆర్బీఐ అయితే చెప్తుంది. తెలంగాణ సర్కార్ మాత్రం రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేసి తీరుతామని చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుద్దని చెప్పేసి అందరూ కూడా ఒక్కసారిగా బుర్రలో పట్టుకుంటున్న పరిస్థితి అనమాట. సో ఏది ఏమైనా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకపోతే అవసరమైతే రాజీనామా చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. మనం చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది. రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రుణమాఫీకి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తాం.